హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ 2025 రిలీజ్ అయిపోయింది. గ్రాడ్యుయేట్ లెవెల్లో 5810 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనం ఈ వీడియోలో మనకి జనరల్గా ఉండే డౌట్స్ రిలేటింగ్ టు ఏజ్, డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, నెక్స్ట్ అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎన్ని లెవెల్లో ఉంటుంది, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద అఫీషియల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. సో టెక్నికల్గా కాకుండా ఏ స్ట్రీమ్లో అయినా గ్రాడ్యుయేట్ అయితే అందరూ ఎలిజిబుల్. సో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్డ్ ఫర్ 5810 గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ అక్రాస్ మల్టిపుల్ ఇండియన్ రైల్వే జోన్స్. సో ఇండియా వైడ్ సౌత్ సెంట్రల్, సదరన్, నార్త్ సెంట్రల్, సో అన్ని జోన్స్కి కలిపి 5810 పోస్టులకి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ పీరియడ్ వచ్చేసి 21 అక్టోబర్ నుంచి 20th నవంబర్ 2025 కని మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇందులో మనం ఫర్దర్గా అవైలబుల్ పోస్టులు ఏంటి, ఏమేమి ఉన్నాయి అంటే 6 టైప్స్ ఆఫ్ పోస్ట్ అయితే మెన్షన్ చేశారు. హైయెస్ట్గా వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3416 పోస్టులు అయితే ఉన్నాయి. స్టేషన్ మేనేజర్ స్టేషన్ మాస్టర్ 615, జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 921 పోస్టులు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161 పోస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59. సో మీకు ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఎట్లా విల్లింగ్ అయితే అలా పెట్టుకోండి. నియర్ బై స్టేషన్, రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ని, కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వర్కింగ్ ఎలా ఉంటుంది, మీరు లేడీస్ అయితే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, సో ప్రెజర్ హ్యాండిల్ చేయగలరా లేదా, సో ఎందులో తక్కువ శాలరీ ఎలా ఉంటుంది, ఏది గ్రోత్ ఎలా ఉంటుంది అని ఒకసారి వాళ్ళని కలవండి పాసిబుల్ అయితే. తర్వాత ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వండి, ఇది నా ఒపీనియన్. సో ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసి ఆర్ఆర్బీ కండక్ట్ చేస్తుంది. ఏజ్ రేంజ్ వచ్చేసి 18 to 33 years వాళ్ళు ఎలిజిబుల్. మనకి జనరల్గా డౌట్ ఉంటుంది కదా, మన బర్త్ డేట్ ఇది మనం ఎలిజిబుల్లా అంటే మార్జిన్లో ఉండే వాళ్ళకి జనరల్ డౌట్ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాం కదా, 2nd January 1993 నుండి 1st January 2008 మధ్యలో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. ఆల్రెడీ 20th November 2025కి మనకి కంప్లీట్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్ట్స్ రాకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మనం 18 to 33 years అని చెప్పాం కదా, ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకైతే 3 years, SC ST 5 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ అప్ టు 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఎలిజిబుల్ అనమాట. సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 20th October 2025. అప్లికేషన్ పీరియడ్ అనేది 21st October నుండి 20th November 2025. మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సైట్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, rrbapply.gov.in. ఈ సైట్కి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనం అప్లై చేశాక ఫీ పేమెంట్కి మనకి 22nd November 2025 వరకు ఇచ్చారు డెడ్ లైన్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్పుడప్పుడు మ్యాక్సిమం సర్వర్ బిజీ వస్తుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్, లేట్ నైట్ ట్రై చేస్తూ ఉండండి. వన్స్ మనం అప్లికేషన్ ఫిల్ చేశాక మనకి సో ఆఫ్టర్ 22nd November ఆల్మోస్ట్ 1 week అనేది మనకి మోడిఫికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. 23rd November 2nd December. ఎగ్జామ్ అనేది మనకి December Novemberలో అని చెప్పారు క్లియర్గా. సో డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ 2-3 months. సో ప్రిపరేషన్ అనేది సీరియస్గా స్టార్ట్ చేయండి. ఇందులో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మెయిన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2 typesలో ఉంటుంది. ఫస్ట్ CBT 1లో పోస్టులకు వచ్చేసి మెరిట్ వైజ్ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి మాత్రమే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకి CBTలో వచ్చేసి 100 questions ఉంటాయి.
ఈ 100 క్వశ్చన్స్ వచ్చేసి జీకే జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఉంటుంది. ఈ 3 మెయిన్ సబ్జెక్ట్స్. CBT 2 కూడా అవే సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. బట్ వీళ్ళేం మెన్షన్ చేశారంటే సమ్ అడ్వాన్స్డ్గా ఉంటుంది అసెస్మెంట్ సెకండ్ టైర్లో అని ఇచ్చాడు. బట్ ప్రిపరేషన్ అనేది బోత్కి కామనే అనమాట. సమ్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, అరిహంత్, RS అగర్వాల్, లూసెంట్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే హైటెక్ విజయరహస్యం ఇంకా అండ్ వీటితో పాటు సమ్ మంత్లీస్ వస్తాయి కదా, అవి తరోగా ప్రిపేర్ అవ్వండి. వన్స్ మనం ఈ 2 టైర్లు క్లియర్ చేస్తే నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో టైపిస్ట్ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ అందులో మనం ఆఫ్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. వన్స్ అది కూడా మనం త్రూ అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఫిట్నెస్ అంటే మోస్ట్లీ జనరల్గా వచ్చేసి ఐ చెకప్ ఉంటుంది. ఇంకా ప్రిపరేషన్ ఎలా చేయాలి, సో టైం చాలా సీరియస్గా తీసుకోవాలి. మన టార్గెట్ ఇదైతే, ఎందుకంటే మనకి కొంచెం లెస్ టైం ఉందనే చెప్పుకోవచ్చు. సో ఫర్దర్గా ఈ ప్రిపరేషన్కి ఫర్దర్గా వీడియోస్ చేస్తాను, అవి కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.